నమస్తే. భారత ప్రధాని నరేంద్ర మోదీ మరొక రికార్డు నెలకొల్పారు. మరొక ఘనత సాధించారని చెప్పొచ్చు. 17 దేశాల పార్లమెంట్లో ఆయన ప్రసంగించారు. అదే రికార్డ్ అన్నమాట. మొన్ననే 5 దేశాల్లో మోదీ పర్యటించారు కదా. అందులో 5 దేశాల్లో ఘనా అండ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో అలాగే నమీబియా పార్లమెంట్లో ప్రసంగించారు కదా. దీంతో 17కు చేరిందనమాట. 17 దేశాల్లో ఆయన మాట్లాడారు, ప్రసంగించారు. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రధాన మంత్రులందరూ కలిపి 17 దేశాల పార్లమెంట్లలో వాళ్ళు రిప్రజెంట్ చేస్తే, భారత్ నుంచి మాట్లాడితే మోదీ ఒక్కరే ఆ ఘనత సాధించారనమాట. అంటే ఇన్ని దశాబ్దాలలో స్వతంత్రం వచ్చిన నుంచి జవహర్లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్న నుంచి మొన్న మన్మోహన్ సింగ్ వరకు కూడా వీళ్ళందరూ 17 దేశాల్లో ప్రసంగిస్తే మోదీ ఒక్కరే 10 ఏళ్లలో, అంటే 60 ఏళ్లలో వాళ్ళందరూ కలిసి ఎన్ని దేశాల్లో పార్లమెంట్లో వాళ్ళు ప్రసంగాలు చేశారో మోదీ ఒక్కరే ఈ 10 ఏళ్లలో ఆ ఘనత సాధించారనమాట. భారతదేశానికి ప్రపంచవ్యాప్తంగా విశ్వవ్యాప్తంగా పెరుగుతున్న ఒక ప్రాధాన్యత అనొచ్చు. ముఖ్యంగా మనం చెప్తాం, అంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడున్న దౌత్య నీతి అద్భుతం, విదేశాంగ విధానం అద్భుతం ఇప్పుడున్న ఎన్డీఏ ప్రభుత్వాన్ని. ఎందుకంటే ఆయా దేశాల్లో సంబంధాల విషయంలో అని మనం అందరం చెప్పుకుంటాం కదా. అందులో ఈ విదేశీ పర్యటనలు కూడా దోహదం చేస్తాయి కదా. మరి ముఖ్యంగా ఆస్ట్రేలియా ఆయన ప్రసంగించిన వాటిల్లో, ఆయన ప్రధాని అయిన నుంచి వస్తే 2004లో మోదీ ప్రధాని అయిన సంవత్సరమే ఆస్ట్రేలియాలో, ఫిజీలో, భూటాన్లో, నేపాల్లో, అలాగే 15లో బ్రిటన్, శ్రీలంక, మంగోలియా, ఆఫ్ఘనిస్తాన్, మారిషస్, 16లో యునైటెడ్ స్టేట్స్ అక్కడ కాంగ్రెస్ ఉమ్మడి సమావేశంలో ఆయన మాట్లాడారనమాట. కాంగ్రెస్లో ఉగాండా 2018లో ఉగాండా, 19లో మాల్దీవ్స్, 23లో యునైటెడ్ స్టేట్స్, మళ్ళీ అమెరికాలోనే 2 సార్లు ఆయన. అలాగే 2024లో గయానా, 25లో ముందే చెప్పిన కదా ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో అండ్ నమీబియా అనమాట. అంటే ముఖ్యంగా ఆర్థిక వృద్ధి, దేశ ఆర్థిక వృద్ధి, సాంకేతిక ఆవిష్కరణలు, ముఖ్యంగా భారతదేశంలో ప్రజాస్వామ్య విలువల గురించి, ప్రజాస్వామ్య గొప్పతనం గురించి ఆయన పలు సందర్భాల్లో మాట్లాడుతూ ప్రపంచ దేశాలుగా మన బాధ్యత ఏంటి, ముఖ్యంగా పర్యావరణాన్ని కాపాడుకునే విషయంలో, సైన్స్ అండ్ టెక్నాలజీ విషయంలో, అలాగే సాంస్కృతిక, అంటే ఆయా దేశాలతో సాంస్కృతిక ద్వైపాక్షిక సంబంధాలకు భారతదేశం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది. మోదీ ప్రసంగంలో కూడా ప్రతిసారి కూడా విదేశీ పర్యటనలో వాటినే ప్రస్తావిస్తూ వచ్చారు. అంటే ఇరు దేశాల మధ్య, ఆయా దేశాలతో భారత్ బంధాన్ని బలోపేతం చేసేలా మోదీ పర్యటనలు నాటి నుంచి కూడా, అంటే 10-11 ఏళ్ల నుంచి కూడా కొనసాగుతూ వస్తున్నాయి. రీసెంట్ గా ఆయన నమీబియాలో కదా మాట్లాడింది. అక్కడ కూడా అంతే, ప్రజాస్వామ్య విలువల గురించి, టెక్నాలజీ భాగస్వామ్యం గురించి, ఇట్లా అన్ని విషయాల మీద ఆయన, అంటే ఆ దేశంతో ముఖ్యంగా ఒక హెల్త్ అలాగే డిజిటల్ రంగానికి సంబంధించి పరస్పర సహకారం గురించి ఆయన మాట్లాడారు. అయితే ఆ దేశం అత్యున్నత పౌర పురస్కారాన్ని అందించింది రీసెంట్గా, ఆర్డర్ ఆఫ్ ద మోస్ట్ ఏన్షియంట్ వెల్విల్షియా మిరాబిలస్ అంట దాని పేరు. ఇక ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగోలో కూడా కదా మొన్ననే కదా ఆయన. అసలు మోదీ ప్రసంగాలు మీరు రీసెంట్ కాబట్టి వినే ఉంటారు, చూసే ఉంటారు. అద్భుతం. అసలు భారత్ గ్లోబల్ సౌత్ నాయకత్వం గురించి, డయాస్పోరా సంబంధాలను బలోపేతం చేయడం మీద దృష్టి సారిస్తూ ఆయన ప్రసంగం కొనసాగింది. ఇక 2 సార్లు చెప్పిన కదా, కాంగ్రెస్లో మన పార్లమెంట్ కదా, అమెరికాలో కాంగ్రెస్ అంటారు కదా, యుఎస్ఏ కాంగ్రెస్లో 2 సార్లు 2016లో, 2023లో కూడా మోదీ ప్రసంగించారు. 2 దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఎంత పురోగతి సాధించినాయి ఈ 11 ఏళ్లలో అందరికీ తెలుసు. ఇందాక చెప్పాను కదా, మొన్న నమీబియా పౌర పురస్కారం ఇచ్చిందని. ఇంకొక ఘనత కూడా ఉంది ఆయనకి. భారత ప్రధాని మోదీ 27 అత్యున్నత పౌర పురస్కారాలు అందుకున్నారు. అంటే 27 దేశాల వాళ్ళు ఇచ్చిన ప్రైజెస్ అయిన పురస్కారాలు అవార్డ్స్ అందుకున్నారనమాట ఈ 11 ఏళ్లలో. ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాతనే ప్రధాని హోదాలో ఆ దేశాలు ఇచ్చిన అవార్డ్స్ను 27 అందుకున్నారు ఆయన. 17 దేశాల్లో పార్లమెంట్లలోనేమో ప్రసంగించారు, 27 దేశాల పురస్కారాలు అందుకున్నారు. అందులో రీసెంట్గా చెప్పాను కదా నమీబియాది. అంతకుముందు కూడా అమెరికా,
హానరరీ కాంగ్రెషనల్ గోల్డ్ మెడల్తో అమెరికా ఆయన్ని గౌరవించింది. 2023లో భారత్ అమెరికా సంబంధాన్ని బలోపేతం చేయడము, ఇంకా ఆర్థిక సహకారము, వాతావరణ మార్పులపై ఇరు దేశాలు సంయుక్తంగా కృషికి గుర్తింపుగా ఆయనకు అవార్డు ఇచ్చినట్టు అమెరికా ప్రకటించింది. రష్యా కూడా మరొక అగ్రరాజ్యం, రష్యా కూడా ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ 2019లో 2019వ సంవత్సరంలో మోదీకి ఆ పురస్కారం ఇచ్చిందనమాట. అంటే భారత్ రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడము, రక్షణ, శక్తి, వాణిజ్య సహకారం పెంపొందించినందుకు రష్యా పురస్కారం ఇచ్చింది. ముస్లిం కంట్రీస్ కూడా మోదీని సగౌరవంగా సత్కరించుకున్నాయి. వాళ్ళ దేశ పౌర పురస్కారాలతో అత్యున్నత పౌర గౌరవాన్ని ఇచ్చినాయి. సౌదీ అరేబియా కింగ్ అబ్దుల్ అజీజ్ సాష్ అనే అవార్డుతో సత్కరించుకుంది. ఆఫ్ఘనిస్తాన్ అయితే అమీర్ అమానుల్లా ఖాన్ అవార్డు 2016లో, అది కూడా అంతే, ఆఫ్ఘనిస్తాన్ పునర్నిర్మాణంలో సహకరించినందుకు గాను, అలాగే ఆ దేశంలో ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసము, ముఖ్యంగా ప్రజాస్వామ్య స్థిరత్వానికి, అక్కడ ప్రభుత్వ అస్థిరత్వానికి మద్దతు ఇచ్చినందుకు గాను ఆ అవార్డుని ఇచ్చింది ఆఫ్ఘనిస్తాన్. అలాగే బహ్రెయిన్ కూడా, మరొక ఇస్లామిక్ కంట్రీ బహ్రెయిన్ కూడా కింగ్ హమ్మద్ ఆర్డర్ ఆఫ్ ద రినైసెన్స్ ఈ అవార్డుతో సత్కరించింది. ఇంకా చాలా మాల్దీవ్స్, భూటాన్ ఇలాంటి దేశాలన్నీ కూడా మోదీని వాళ్ళ దేశపు అత్యున్నత పౌర పురస్కారాలతో సత్కరించినాయి అన్నమాట. గొప్పనే కదా మనకు భారతీయులుగా, మన భారత ప్రధాని ఇన్ని ఘనతలు సాధించడం. అంటే ఒకప్పుడు విశ్వగురుగా ఉంది భారతదేశం, మళ్ళీ విశ్వగురు పీఠంపై అధిరోహించేందుకు భారత్ నిజంగా వడివడిగా అడుగులేస్తుంది. ఎన్ని ఘనతలు అసలు. మొన్ననే ఇప్పుడు 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నాం మనం. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినాం చూడండి. ఇట్లా అన్ని విధాలుగా భారత్ అయితే ముందుకెళ్తుంది. నిజంగా మన ప్రధానికి ఈ రికార్డు రావడం మనందరం గర్వించే విషయమే. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు తెలియజేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.